అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మతోడి ఛానల్కి స్వాగతం. కొంతమంది అభిమానులు ఉంటారండి. కొంతమందికి రాజకీయ నాయకులు ఎక్కడన్నా మీటింగ్ పెడుతుంటే స్వచ్ఛందంగా 4 మూలల నుంచి వెళ్ళిపోయి వాళ్ళ మీటింగ్కి వెళ్తుంటారు. కొంతమంది డబ్బులు ఇచ్చి మనుషులు తరలించుకుంటారు. ఆ మీటింగ్ దాకా ఉండి వాళ్ళకి కనపడేసి వచ్చేస్తుంటారు. అలాగా అభిమానులండి. ఎందుకంటే ఈ యూట్యూబర్స్ కానీ, సినిమా యాక్టర్లు కానీ, సినిమా యాక్టర్ భార్యలు కానీ, యాంకర్స్ కానీ కొంతమందికి చాలా ఫాలోయింగ్ ఉంటుందండి. కొన్ని కోట్లల్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చాలా మంచి పనులు చేస్తుంటారు. పేదవాళ్ళకి డబ్బులు ఇవ్వటము, పేదవాళ్ళని ఆదుకోవటము, రోడ్డు పక్కన ఉన్న వాళ్ళని డబ్బులు ఇవ్వటము. వాళ్ళు వస్తున్నారంటే పూల వర్షం కురిపిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇవి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటారు. 5 కోట్లు 6 కోట్లు వచ్చినాయి అనుకోండి, 5 కోట్లు పక్కన వేసుకొని ₹1 పంచుతుంటారు. అది వాళ్ళకి తెలియదు అనమాట. చాలామంది అండి, ఎంతోమంది అభిమానులు, యాంకర్స్ కానీ వాళ్ళందరూ చాలామంది వాళ్ళు మంచి చెప్తారు. ఎందుకంటే వాళ్ళందరూ పేదలకి చాలా హెల్ప్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు మంచి చెప్తారు కదా, మమ్మల్ని ఎందుకు నష్టపోనిస్తారు అని చెప్పి వాళ్ళకి పిచ్చి గుడ్డి నమ్మకం అండి వాళ్ళంటే. ఆ విధంగా వాళ్ళు ఏది చెప్పినా వింటారనమాట. వినేది ఆస్తులు పోగొట్టుకొని వాళ్ళ పొలాలు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ఇళ్ళు వాకిళ్ళు మొత్తం పోగొట్టుకొని ఇక రోడ్డును పడి వాళ్ళు అవమానం తట్టుకోలేక పల్లెటూర్లలో వాళ్ళు సూసైడ్ చేసుకొని ఆ మిగిలిన కుటుంబ సభ్యులు వాళ్ళు అనాథలైపోయి ఎంతమంది ఉన్నారో తెలుసండి. ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళని వాళ్ళ అంతు తేలుస్తాము, వాళ్ళు ఇట్లాగ మాట్లాడుతున్నారు అని అంటున్నారే. చాలామంది అండి, చనిపోయిన ఇళ్ళ దగ్గరికి పొండి మీరు, అప్పుడు అర్థమైద్ది. పచ్చి బూతులు తిడతారండి వాళ్ళు. వాళ్ళ కుటుంబమే సర్వనాశనం అయిపోవాలి, వాళ్ళ భార్య బిడ్డలందరూ పోవాలి, మేము ఎలా నా భర్తను పోగొట్టుకున్నాం వాళ్ళు కూడా అలాగే చచ్చిపోవాలి అని అసలు అసభ్యమైన పదజాలంతో వాళ్ళు బండ బూతులు తిడుతుంటారు. ఇంకా ఆడోళ్ళ వల్ల నా పాడైపోయిన వాళ్ళైతే వాళ్ళు ఇక ఆడవాళ్ళని పచ్చి బూతులు తిడుతుంటారు. ఆ విధంగా తిడుతుంటారు. అవి కానీ మీరు విన్నారంటే ఖచ్చితంగా మీ చెవుల్లో నుంచి బ్లడ్ వస్తుంది. వాళ్ళు పెట్టే శాపనార్థాలకి, వాళ్ళు పెట్టే కడుపు కోతకి, వాళ్ళు గురైన దానికి, వాళ్ళు పెట్టే తిట్లుకి మీరు నిజంగా వాళ్ళకి దేవుడు అనేది శక్తి కానిస్తే మీరు ఎప్పుడో కొట్టుకుపోతారు అట్లా. కానీ ఎవడో ఏదో ప్రశ్నించాడని వాడు అంతు తేలుస్తాము, వాడు ఆడవాళ్ళని అంటం మంచిది కాదని డిబేట్లలో కూర్చొని మాట్లాడుతున్నారే. మరి చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి ఇవ్వండి. పోలీస్ ఆఫీసర్ గారే అన్నారు కదా, ఉగ్రవాదుల కన్నా ప్రమాదకరమైన వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు అని అన్నారే. నిజమేనండి. ఎంతోమంది వాళ్ళ కన్నీటికే వాళ్ళు నాశనం అయిపోతారు. అలాంటి తిట్లు తిడుతున్నారు, భయంకరంగా తిడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ బాధ అది. మాకు తెలిసిన వాళ్ళేనండి, బంధువులు ఒక్కరోజు 10 లక్షలు పెట్టేశాడు. భార్యాభర్తలకి ఇద్దరికి గొడవ. ఎట్లంటే చిలికి గాలివాన్లాగా అది పెద్దదైపోయి వాళ్ళు సూసైడ్ చేసుకునేంత దాకా వెళ్ళింది. ఇక అందరం కలిసి వాళ్ళని ఆపి, పోతే పోయినాయి 10 లక్షలు, పోతే పోయినాయి అని చెప్పి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళని చేసాము. చిన్న పిల్లలు, వాళ్ళ గతి ఏం కావాలి? వాళ్ళకి ఏదన్నా జరిగితే మీరందరూ తెచ్చిస్తారా? ప్రాణం తెచ్చిస్తారా? ఇలా మాట్లాడే వాళ్ళందరూ తెచ్చిస్తారండి? ఇంకొకళ్ళకి ఇది జరగకూడదని ఇది చెప్తున్నానండి. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా బాధలు పడుతున్నారు, వాళ్ళు కన్నీటితోటి ఏడుస్తున్నారు. వాళ్ళకున్న ఆస్తులన్నీ పోగొట్టుకొని, మనుషులను పోగొట్టుకొని వాళ్ళు జీవోత్సవాల్లాగా బతుకుతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు అర్థమవుతుందండి. వాడెవడో అన్నాడు, వాడు ఇట్టన్నాడు, అట్టన్నాడు, ఆడవాళ్ళని అన్నాడు అని అంటే, మరి ఈ ఆడవాళ్ళ సంగతి ఏందండి? వీళ్ళు ఎట్లా బతకాలి? అడుక్కు తిని బతుకుతున్నారు, లేక రోడ్డు మీద అలో రామచంద్ర అని బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించండి. అంతేగాని ప్రశ్నించిన వాళ్ళని
గొంతు నొక్కే ఇవ్వకండి, మీ అంతు తేలుస్తామని అంటున్నారే వాళ్ళు. వాళ్ళు చేసింది మంచి పనేనా? వాళ్ళ వల్ల ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోయినాయి. వాళ్ళని ఎన్ని మాటలన్నా కూడా తక్కువే నా దృష్టిలోనండి. మహానటి సావిత్రి గారు ఒక సోపు ఈ యాడ్కి ఇవ్వమని కొన్ని లక్షలు ఇస్తామన్న ఆ రోజుల్లో ఆమె ఇలా, ఎందుకంటే ఆ సోప్ నేను వాడలేదని. ఆమె కానీ ఆ యాడ్ కానీ ఇస్తే ఇక ఆ కంపెనీ వాడికి లక్షలు వచ్చేవే. అదొక నీతి నిజాయితీ ఉందండి అప్పుడు. ఇప్పుడు నీతి నిజాయితీ లేదు. వాళ్ళ శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు వాళ్ళ శవాల మీద రక్తం కూడి తింటున్నారు. ఆ బంగళాలు కట్టించుకొని వాళ్ళు ఆస్తులు పోగేసుకొని ఆ విధంగా ఉండి వాళ్ళని చనిపోయి వాళ్ళేమో ఆ విధంగా ఉన్నారు. వాళ్ళ ఉసురు తప్పకుండా తగులుతుంది. ఎందుకంటే చనిపోయిన వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతల్లా. చాలా రోజుల నుంచి జరుగుతుంది ఇది. అయినా సరే నేను అసలు ఈ వీడియో చేయదలుచుకోవాలా, ఎందుకంటే ఎవరి పాపాన వాళ్ళు పోతారులే అనుకున్నా. కానీ ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కేస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నా. ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ప్రశ్నిస్తేనే కదా ఇది ఆగేది. ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతాయి? నిజంగా పోలీసు వారికి నిజంగా చేతులెత్తి నమస్కారం చేస్తున్నానండి. ఇలాంటివన్నీ అసలు జరగకుండా చెయ్యాలి. వాళ్ళని మాత్రం కఠినంగా శిక్షించాలండి. ఇదే నా కోరిక.